మెదక్ పట్టణంలోని శ్రీమాత బోరంచమ్మ ఆలయ ప్రాంగణంలోని సరస్వతీదేవి గుడిలో శుక్రవారం వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళహారతులు ఇచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, ప్రతి ఏటా వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా అమ్మవారి పూజ, హోమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తే జ్ఞానం, విద్య ప్రసాదిస్తుందన్నారు. వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే అమ్మవారి ఆశీస్సులతో విద్యాబుద్ధులు మెండుగా లభిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసమని అన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మెదక్ పట్టణంలోని చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సరస్వతీ నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మెదక్ పట్టణంలో వేంచేసినటువంటి మాతా బోరంచమ్మ దేవాలయంలో కొలువై ఉన్నటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి స్వరూపిణి శ్రీ మహాసరస్వతి అమ్మవారి మదన పంచమి, దీనినే వసంత పంచమి అని కూడా అంటూ ఉంటారు. ఈ వసంత పంచమి రోజున మన యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా అమ్మవారి పూజా హోమ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతుంటాయి. ఈ రోజున అమ్మవారిని ఎవరైతే పూజించగలుగుతారో వారందరికీ కూడా జ్ఞానము, విద్య, మంచి బుద్ధి ప్రసాదిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆ అమ్మవారిని పూజించి అందరికీ కూడా విద్యలకు అధిపతి అయినటువంటి మహాసరస్వతిని పూజించవలసిందిగా కోరుచూ ఉన్నాము.